Yes, good afternoon officers. Time for a short and cute video. Today's video is very interesting. ఎందుకంటే this is about the recent Pahalgam attack. అటాక్ గురించి కాదు, బట్ ఎవరైతే చేశారో the Resistance Front, TRF. The Resistance Front, that is our topic for today. ఈ గ్రూప్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు అటాక్ చేశారు, ఇవన్నీ కూడా చిన్న డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో బేసికల్గా ఇట్స్ అ ఫ్రెష్ గ్రూప్, యంగ్స్టర్స్ స్టార్ట్ చేశారు ఫర్ కాశ్మీర్ని వాడుకోవడానికి. వాళ్ళకు ఒక సపరేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది. వీళ్ళు ఆల్రెడీ 7-8 ఇన్సిడెంట్స్ ఇట్లాంటి అటాక్స్ ఆల్రెడీ చేశారు. సో ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ అ షోపియన్ ట్రక్ డ్రైవర్. అక్కడ స్టార్ట్ చేసి బస్సుల్ని పగలగొట్టారు, ట్రైన్స్ని అటాక్ చేశారు. చాలామంది ఈ ప్రాసెస్లో చనిపోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ మన చేతిలో ఉండాలి, ఎందుకంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కింద టీఆర్ఎఫ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే యూ మస్ట్ హ్యావ్ దెమ్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, సీరియస్ ఆస్పిరెంట్స్కి రేపొద్దున ఫ్యూచర్లో లేకపోతే ఐబీ కానీ లేకపోతే పోలీస్ సర్వీసెస్లో వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాంటి డర్టీ ఆర్గనైజేషన్స్ గురించి కంప్లీట్గా తెలియాల్సిన విషయం. సి, దెర్ ఇస్ అ స్టేట్మెంట్, వన్ మ్యాన్స్ రెవల్యూషన్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ఒక దేశం యొక్క రెవల్యూషన్ ఇంకోళ్ళకి అది రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది. అది పెద్ద ప్రాబ్లం. సో వాళ్ళ పరంగా వాళ్ళు రైట్ అయి ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే మన దేశాన్ని అటాక్ చేస్తే ఊరుకునేది లేదు, ఏసి పడేయడమే. అది వెరీ ఇంపార్టెంట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీ ప్రిపరేషన్ కూడా చాలా యూస్ఫుల్, ఇంటర్వ్యూకి చాలా యూస్ఫుల్. సో ఎవరైతే పోలీస్ సర్వీసెస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వెరీ ఇంపార్టెంట్. సో టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఫ్లోటెడ్ ఇన్ October 2019. చెప్పే కదా చిన్నపిల్లలు. గ్రూప్ ఫర్ లక్షరీ తైబా ఆర్కెస్ట్రేటెడ్ బై పాకిస్తాన్స్ ISI ఆఫ్టర్ ఇండియా రివోక్ 370. సో ఈ రెస్పాన్స్ అంతా 370 ఆర్టికల్ 370 అప్లికేషన్ తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఎల్ఈటీ వాళ్ళు బేసికల్గా, సో వీళ్ళకి ఏంటంటే బేసికల్గా ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఆల్రెడీ పడినాయి వీళ్ళ మీద. ఈ పాకిస్తానీ లోకల్ కాశ్మీరీ రెసిస్టెన్స్ అని స్టార్ట్ అయిందన్నమాట. బేసికల్గా వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్గా ఉన్న జనాల్ని వాడుకుని సపోర్ట్ మాత్రం బయట నుంచి వస్తుంది అన్నమాట. సో లోకల్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఫేక్ సోషల్ మీడియా ఐడీస్ టు అపియర్ ఇండిజినస్. సో వీళ్ళు ఏం చేస్తారు, లోకల్ ఓవర్ గ్రౌండ్ అంటే రెగ్యులర్గా కనపడే కాశ్మీర్స్ రిక్రూట్ చేసుకుని ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి వాళ్ళందరూ ఇండిజినస్ కాశ్మీరీ పీపుల్ అని చెప్తారన్నమాట. బట్ వాళ్ళ సపోర్ట్ అంతా కూడా ISI ఇంకా బయట సోర్సెస్ నుంచి వాళ్ళకి ఫండింగ్ జరుగుతుంది. వీళ్ళు బేసికల్గా ఇండిజినస్ కాశ్మీరీస్ కాదు, వీళ్ళంతా బయట నుంచి వచ్చి ఫేక్ ఐడి కార్డ్స్తో కాశ్మీరీస్ లాగా లోకల్ పాపులేషన్తో మిక్స్ అయిపోయి వీళ్ళే అందరినీ రెచ్చగొట్టి మెల్లగా టెర్రరిస్ట్ కింద కన్వర్ట్ చేస్తారు వీళ్ళు. సో వీళ్ళ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడు జరిగిందంటే క్లెయిమింగ్ షోపియన్ ట్రక్ డ్రైవర్ కిల్లింగ్స్ ఇన్ 2019 వీళ్ళే చేశారని క్లెయిమ్ చేశారు. సో ఇట్లాంటి టాక్టిక్స్ ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ GF అండ్ పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ PAFF వీళ్ళందరూ ఇట్లాంటి టాక్టిక్స్ని ఆల్రెడీ వాడారు కాబట్టి ఇది వీళ్ళు చేయలే అని తెలిసింది బేసికల్గా. సో పోస్ట్ 2019 దీస్ టాక్టిక్స్ వర్ యూస్డ్ బై JKGF యాజ్ వెల్ యాజ్ పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ యూస్డ్ సిమిలర్ టాక్టిక్స్ పోస్ట్ 2019. సో అక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందన్నమాట, చేసింది రెసిస్టెన్స్ ఫ్రంట్ వల్ల లేకపోతే JKGF వల్ల లేకపోతే PAFF వల్ల, వీళ్ళు చేశారు లేదా అని. ఎందుకంటే మోడస్ ఆపరాండి అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ దే ఆర్ క్రియేటింగ్ ద టెర్రర్, అది సిమిలర్ ప్యాటర్న్స్ కనపడేటప్పటికి చాలా పెద్ద డౌట్స్ వచ్చాయి. ఆథెంటిసిటీగా పర్ఫెక్ట్గా వీళ్ళే చేశారు అని చెప్పడం అనేది కుదరలేదు అప్పట్లో. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళు చేసిన దారుణాలు ఒకసారి చూద్దాం. ఈ దాంట్లో డేంజరస్ ఫెలోస్ ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూద్దాము. మొహమ్మద్ అబ్బాస్ షేక్ ఈజ్ వన్. హీ వాజ్ ద ఎక్స్ కమాండర్ ఆఫ్ TRF. కరెంట్గా షేక్ సజ్జద్ గుల్, హీ ఈస్ ద ఫెలో ఫర్ కరెంట్ లీడర్ ఆఫ్ ద TRF. సో వీళ్ళని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళని టెర్రరిస్ట్ కింద ముద్ర వేసి పడేయడం జరిగింది. వీళ్ళందరి మీద శాంక్షన్స్ దొరికితే ఏషియన్ డ్రబ్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఇండియా ఇస్ డూయింగ్ ఇట్. సో వీళ్ళు చేసిన దారుణాలు ఏమున్నాయో ఒకసారి క్విక్గా చూద్దాం. వాట్ ఆర్ ద గలీస్ థింగ్స్ దీస్ ఫెలోస్ హావ్ డన్, హౌ మెనీ థింగ్స్. 2019 emerged post article 370 application. Then 2020 digital భయంకరంగా గ్లో అయ్యారు via encrypted propaganda. Very important. So banned under UAPA Unlawful Activities Prevention Act.
ఈ మొహమ్మద్ అబ్బాస్ షేక్ ఫార్మర్ హిజ్బుల్ ముజాహిద్దీన్ చనిపోయాడు ఫర్సాక్. షేక్ సజద్ గుల్ కరెంట్ ఇయర్ ఎఫెక్ట్ ఎన్ఐఏ బౌంటీ 10 లక్షలు పెట్టింది వీడి మీద. సో వీల్ ఆఫ్ లోకల్ ఐడెంటిటీ ముసుగులో తిరుగుతూ ఉంటారు. ఇది వెరీ సిమిలర్ టు ఉల్ఫా అటాక్స్ ఇన్ 1990 అస్సాం. దాంట్లో ఏమైందంటే ఉల్ఫాలో సేఫ్ హేవెన్స్ ఎక్కడ తీసుకున్నారంటే బంగ్లాదేశ్లో తీసుకున్నారు. సో ఉల్ఫా అనేది మీకు తెలుసు ఆల్రెడీ, యుఎల్ఎఫ్ఏ, అది దే ఆర్ ఆల్సో బ్యాండ్ ఆర్గనైజేషన్ బై ఇండియా. సో వాళ్ళు సేఫ్ హేవెన్ ఎక్కడైతే బంగ్లాదేశ్లో తీసుకున్నారో ఈ టీఆర్ఎఫ్ మనుషులందరూ కూడా కాశ్మీర్లో తీసుకుంటారు. అది హైలైట్ పాయింట్. సో ఇది లోకల్ ఐడెంటిటీ వేలో దొరుకుతారు. సో దీస్ ఆర్ ఆల్ ద వేస్ ఇన్ 2019, 2020, 2023. సో ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. సో ఫస్ట్ వాడు ఫట్, సెకండ్ వాడు గురించి సర్చింగ్, ఈయన కూడా వేసేస్తారు, ఓ పని అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అన్ని జాగ్రత్తగా చూస్తే యుఎల్ఎఫ్ఏ 2019 అస్సాంలో ఎట్లా జరిగిందో, అంటే బంగ్లాదేశీస్ కమింగ్ యాజ్ బంగ్లాదేశీస్ హూ కేమ్ సెటిల్డ్ ఇన్ అస్సాం యాజ్ లోకల్ పీపుల్ అండ్ అక్కడ రెచ్చగొట్టడం స్టార్ట్ చేసి అక్కడ ఉన్నకి యాంటీ ఇండియా స్లోగన్స్ భయంకరంగా పాడించి దాంతో నార్త్ ఈస్ట్ని సపరేట్ చేద్దాం అని ఒక గలీజ్ విజన్తో వచ్చి పెంట చేద్దాం అనుకున్నారు. కానీ అవర్ ఫోర్సెస్ వర్ టూ స్మార్ట్. ఉల్ఫాను ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం చూసుకుంటే వీళ్ళు చేసిన దారులను చూడండి. బస్ అటాక్, పెహల్గామ్ అటైతే చెప్పొద్దు. సో వీళ్ళు బేసికల్గా టార్గెట్ ఎవరిని చేస్తారు, అది వరస్ట్ థింగ్. సాఫ్ట్ సివిలియన్ అండ్ సెక్యూరిటీ టార్గెట్ స్పార్క్ ఫియర్ అండ్ డిస్టర్బ్ స్టెబిలిటీ. వీళ్ళు చేసిన గలీజ్ పనులు ఒకసారి చూద్దాం. వాళ్ళు చేసే దారుణాలు అండ్ ఆల్ దీస్ థింగ్స్. రేజీ 9th జూన్లో 9 హిందూ పిలిగ్రిమ్స్ వర్ కిల్డ్, బస్ అంబుష్ ఇది. పెహల్గామ్ 5 పిలిగ్రిమ్స్ కిల్డ్, ఫైరింగ్ అటాక్. మొత్తం 26 people were dead, we know that. Next, Gandarbal, doctor killed, targeted murder ఇది. Anantnaglo 13 September 23లో 3 army and 2 police personnel were killed, IED ambush, bomb. Next, Kulgam 8 July 2020, BJP leader 2 families were killed. So వీళ్ళు చేసిన దారుణాలు ఇవి. So these are all the attacks that they have already done with respect to this one. So అందుకే it is a banned organization. సో దీనివల్ల వీళ్ళు స్ట్రాటజీ ఏంటంటే సింపుల్, భయం క్రియేట్ చేయడం, అందరినీ హ్యాండిల్ చేయడం. ప్యానిక్ అమాంగ్ నాన్ లోకల్ వర్కర్స్ క్రియేట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు భయపడి పారిపోయి వీళ్ళు రచ్చ చేస్తూ ఉంటారు అన్నమాట బేసికల్గా. సో ప్యానిక్ అమాంగ్ నాన్ లోకల్ వర్కర్స్, ఎకనామిక్ రివైవల్ని వీకెండ్ చేస్తారు అండ్ కమ్యూనల్ డివిజన్ని భయంకరంగా పెంచేస్తారు. వీళ్ళు చేసే స్ట్రాటజీస్ మోడస్ ఆపరాండి ఈజ్ ఆన్ నాన్ లోకల్ వర్కర్స్ని భయపెడతారు. సో నాన్ లోకల్ వర్కర్ జంప్ అయిపోతారు. నెక్స్ట్, వీకెండ్ ఎకనామిక్. సో ఒక్కసారి వర్కర్స్ వెళ్ళిపోతే అక్కడ ఎకానమీ పడిపోతుంది. ఎకానమీ పడిపోయిన తర్వాత ఉన్న జనానికి డబ్బులు తక్కువైనప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు పోయి ఇదంతా గవర్నమెంటే చేస్తుంది, మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు, మిమ్మల్ని చంపేయాలని చూపిస్తున్నారు, అందుకే మనం రెచ్చగొట్టి వాళ్ళందరినీ చంపేద్దాం అని నా కొడుకులు అందరూ కూడా రెచ్చగొడతారు ఇన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్. మీరు ముస్లిమ్స్ కాబట్టి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి బాగా రెచ్చగొడతారు. ఆ ఫ్రస్ట్రేషన్లో పాపం మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ దీస్ ఆర్ ఆల్ ద సేమ్ టెక్నిక్స్ దే యూస్డ్ ఆన్ టెర్రరిస్ట్స్, సేమ్ కాన్సెప్ట్ దే యూస్ ఆన్ లోకల్ పీపుల్ అండ్ క్రియేట్ అన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ విచ్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్. సో ఇది చేసేది ఈ స్టైల్ ఏమంటారు అంటే హైబ్రిడ్ టెర్రరిజం అంటారు. లొకేట్ అండ్ దీస్ హ్యాండిల్డ్ బై పాకిస్తానీ హ్యాండ్లర్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హైబ్రిడ్ టెర్రరిజం చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, మనకి డిఫెన్స్ మెకానిజమ్స్ అన్నింటిలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో చూడండి ఒకసారి, హైబ్రిడ్ టెర్రరిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో స్కోప్ ఫర్ లోకల్ వర్కర్స్ లాగానే ఉండి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తుంటారు. అందుకే ఇట్స్ కాల్డ్ హైబ్రిడ్ మోడల్ బేసికల్గా. సో హైబ్రిడ్ టెర్రరిజం యాజ్ అ స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దేర్ ఫర్ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళందరినీ ఏదో రోజు వేసేస్తే ఒక పని అయిపోతుంది, నా కొడుకులు కూడా వేసేస్తే ఒక పని అయిపోతుంది. సో అట్లా వేసేసుకుంటే అందరినీ ఏర్పడాలి వీళ్ళందరినీ. సో వీళ్ళది ఒక డిజిటల్ వింగ్ కూడా ఉంది, అది వెరీ ఇంపార్టెంట్. ద డిజిటల్ వింగ్ ఈస్ కాల్డ్ కాశ్మీర్ ఫైట్. ఇది వెరీ ఇంపార్టెంట్. December 2020 లాంచ్ అయింది. వీళ్ళకి సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి? ఐస్లాండ్లో ఉన్నాయి. ఐస్లాండ్ బేస్డ్ సర్వర్స్ హోస్టెడ్ ద హిట్ లిస్ట్, ప్రాపగండా అండ్ థ్రెట్ పోస్టర్స్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద హైలైట్ పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సో ఇది కాకుండా వాళ్ళకి సపరేట్ యాప్స్ కూడా ఉన్నాయి. ఇది హైలైట్ అసలు, టూ మచ్ అసలు. సో యాప్స్ లైక్ BIP, మస్టోడోన్, చోక్ ఫైర్.
So these are all the very, very important apps which they have developed. దీని నుంచి రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు జనాల్ని, దీంట్లో రెచ్చగొడుతూ ఉంటారు. దీనివల్ల కాశ్మీరీ పండిత్ ఎంప్లాయీస్కి భయంకరమైన ఫియర్ క్రియేట్ చేసి దానివల్ల ఎవరైతే ప్రో ఇండియా ఉన్నారో, ఎస్పెషల్లీ కాశ్మీరీ పండిత్ ఎంప్లాయీస్, జర్నలిస్ట్స్, ప్రో ఇండియా వాయిస్లో ఫియర్ క్రియేట్ చేస్తారు. దానికి బేసిక్ యాక్సెస్ ఎట్లా దొరుకుతుందంటే సైబర్ థ్రెట్స్ టార్గెటింగ్ సివిలియన్స్ ఫాల్ అండర్ సెక్షన్ 66F ఆఫ్ ది ఐటీ టెర్రరిజం యాక్ట్, అదొక స్ట్రాటజీ. అండ్ ఫైనల్గా just like ISIS used online channels for recruitment and propaganda, these fellows are also using this Kashmir fight and the apps. Ivanni Wadi, ISIS modus operandi lone, this TRF is doing the same thing. So already mana vallu ISIS agents ni చాలా మంది పట్టుకొని జైలు వేయడం జరిగింది. వాళ్ళు బయటకు రారు, ఏదో చేసేస్తారు, ఇంట్రాగేషన్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని ఇట్లాంటి ఫ్యూచర్ జరగకుండా కాపాడుకుంటారు. So that is the whole point. So look at this modus operandi in which the TRF is working. So adi very important. So digital wing okati, apps unnai, BIP, BIP, Mastodon, Chirpwire, Kashmiri Pandit employees lo fear, cyber attack, threats, ivanni models very similar to ISIS recruiting modus operandi lage undi kuda. So atla TRF is also doing the same. So 2024 lo TRF moved from political targets to migrants. Idi basic shift. పొలిటికల్ టార్గెట్స్ నుంచి మైగ్రెంట్స్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్. సో లేబరర్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎకనామికల్గా హర్ట్ చేద్దామని నెక్స్ట్ స్ట్రాటజీ. సో పొలిటికల్ టార్గెట్స్ టు మైగ్రెంట్ టార్గెట్స్. ఇది న్యూ స్ట్రాటజీ ఇన్ విచ్ దే ఆర్ వర్కింగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. This is the new strategy. So political targets ni manesi migrants ni laborers ni economical ga crush chesin tarvata వాళ్ళని లోకల్ వాళ్ళని యాంటీ ఇండియా ఫారంలో తీసుకొచ్చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇండియాని కొలాప్స్ చేద్దామని ఇలా ప్రయత్నం. సో దీనివల్ల డిక్లరింగ్ లోకల్ సపోర్ట్, కాశ్మీర్ డెవలప్మెంట్ మీద ఫ్రస్ట్రేషన్, డెమోగ్రఫిక్ చేంజెస్ పోస్ట్ ఆర్టికల్ 370 దీన్ని తీసుకుని బేస్ తీసుకుని మీ పేదరికానికి, మీ కష్టాలకు కారణం ఇండియా అని బాగా రెచ్చగొడతారు. సో దీనివల్ల ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ టు మూవ్ అక్రాస్ ఇండియా విల్ రెడ్యూస్, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ విల్ ఆల్సో రెడ్యూస్. సో దిస్ ఇస్ వెరీ సిమిలర్ టు యువర్ ULFA's 1990s attack on Hindi speaking migrants in Assam. So this is one example, and a similar example you can give. Example very very important, you can cite this. TRF now uses non-traditional guerrilla warfare, hitting economic progress rather than military camps. So military camps target kaadu, economic progress ni bhayankaranga kodutunnaru anamata. So this is the strategy they are using. So eppudaina sare business paranga, economical paranga debbathinnappudu జనం ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్కి వెళ్తారు. ఆ మూమెంట్లో వచ్చి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసి మంచి వాళ్ళని కూడా చెడ్డోళ్ళ కింద తయారు చేసి యాంటీ ఇండియా స్లోగన్స్ పాటించి యాంటీ ఇండియా మెటీరియల్ తయారు చేస్తారు. సో కరెంట్గా TRF టార్గెట్ ఈజ్ నాట్ మిలిటరీ క్యాంప్స్ బట్ ఎకనామిక్ వీక్నెస్. దే ఆర్ క్రియేటింగ్ ఎకనామిక్ వీక్నెస్ అండ్ ఎకనామిక్ సప్రెషన్ టు migrants as well as local people, and when they are frustrated they make them purely anti-social and anti-India. That is a strategy that these nasty fellows, the TRF, is doing it against India. So people who will be posted in Kashmir and other areas, they have to be careful that military camps in target cheyadam vaadu economical ga weak chese processes vallu. That is the new modus operandi of TRF post Pahalgam attack. So I hope you have all enjoyed the video. మీరు దీని మీద ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకోండి, రెడీగా పెట్టుకోండి. వెన్ ఎవర్ టైమ్ కమ్స్ యూ కెన్ స్ట్రైక్ బ్యాక్. సో Shamanth Padikonla signing off for today. Bye-bye.